భక్తి అంటే ఒక పవిత్ర ప్రవాహం, విశ్వాసం అంటే ఆ ప్రవాహాన్ని ఆపలేని శక్తి. ఈ రెండు కలిసిన చోటే వెలిసింది నల్గొండ శివాజీనగర్లో శ్రీ సాయిబాబా మందిరం. భక్తి, శ్రద్ధ, విశ్వాసాలకు నిలువెత్తు ప్రతిరూపమే ఈ సాయిబాబా మందిరం. నల్గొండ నగర హృదయంలో ఆవిర్భవించిన ఈ సాయిబాబా మందిరం నగర వాసుల ఆత్మలపై ఉదయించే భక్తి సూర్యుడు. ఇక్కడ శాంతిమయమైన వాతావరణం భక్తులకు ఉదయ వేళలో పూల పరిమళాల్లా ఆధ్యాత్మిక జీవన ప్రభాతాన్ని ప్రసాదిస్తోంది. భక్తి, జ్ఞాన దాహార్తులైన వారికి ఈ మందిరం ఒక భక్తి సోపాన జ్ఞాననిధి. మనసు ప్రశాంతత కోసం వెతుకుతున్న వారికి ఈ మందిరం ఒక ఆత్మజ్యోతి. ఇంకెందుకు ఆలస్యం, రండి నల్గొండ నగరంలోని శివాజీనగర్ సాయినాథుని మందిరాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం. వేదమంతం సాయి రూపం విశ్వరూపం సాయి నామం వేదమంత్రం సాయి రూపం విశ్వరూపం బ్రోచే దయానిధి సాయి మహిలోన మహిమలు మా సాయి పాపుల కాచే ప్రేమామయి సాయి ప్రియమైన వరములు మా సాయి సాయి నామం వేదమంత్రం. నల్గొండ నగరంలో కాంక్రీట్ భవనాల మధ్యలో ఒక శాంతి తోటలా నిలిచింది శ్రీ సాయిబాబా మందిరం. వసంతంలో వికసించే తామర పువ్వులా శివాజీనగర్ గుండెల్లో విరబూసిన పవిత్ర ఆధ్యాత్మిక ధామం. షిరిడీ సాయి భక్త సమాజంగా ఈ మందిరం వర్ధిల్లుతోంది. సేవా మార్గంలో ప్రేరణాత్మకంగా నిలుస్తోంది. శ్రీ సాయిబాబా మందిరం నిర్మాణానికి ఎంతో మంది ఉదారులు, బాబా భక్తులు, దాతల సంకల్పంతో నల్గొండ నగరంలో తొలుత రామగిరి కాలనీలో సాయి మందిరాన్ని సభక్తికంగా నిర్మించారు. ఈ మందిరం భక్త హృదయ వైభవానికి నిలువెత్తు ఉదాహరణ. ఈ మందిరానికి చెందిన ప్రతి ఆకృతి ఒక కథ చెప్తుంది. అది భక్తి కథ, విశ్వాసపు కథ. పాలరాతి తోరణాల మధ్యన ప్రవేశం చేస్తే నేలపై అలంకరించిన మాణిక్య పూల మాదిరిగా మెరిసే మార్బుల్ ఫ్లోర్ భక్తుల పాదాలను పవిత్రం చేస్తుంది. ప్రతి గోడపై శుభ్రమైన రంగులు, చిత్రాలు, అలంకరణలు భక్తుల మనసులో ఆనందాన్ని నింపుతాయి.
మిలమిలా మెరిసే ఈ మందిర నిర్మాణం సౌందర్యంతో పాటు పవిత్రతను ప్రతిబింబిస్తోంది. ప్రశాంతమైన వాతావరణంతో ఇది ఒక ధ్యాన మందిరంలా అనిపిస్తుంది. దీపాల వెలుగులు, పుష్పాల అలంకరణలు ఈ మందిరాన్ని నిత్య నూతనంగా నిలుపుతున్నాయి. రాత్రివేళ దీపమాలలు వెలిగినప్పుడు ఈ మందిరం ఆకాశగంగలో తారలా మెరిసిపోతుంది. మందిర ద్వారం దాటిన క్షణంలోనే భక్తుల మనసులో ఒక పవిత్రత ఉప్పొంగుతుంది. ఈ మందిర నిర్మాణం కేవలం కళ్ళకే అందం కాదు, అది భక్తుల హృదయాలకు ఆత్మశాంతిని అందించే ప్రాణాధారం. పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం, ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఎండకు వానకు పొంగకు ఈ చెట్టు కిందనే ఉండకు, సాయి శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా. మందిరంలో సాయిబాబా వారి పాలరాతి మూర్తి కేవలం శిల్పకళ కాదు, అది భక్తుల కలల ప్రతిరూపం. పాలరాతి మృదుత్వం, తెల్లటి నిర్మలత్వం సాయిబాబా వారి మహిమాన్వితమైన రూపాన్ని మరింత ఆభరణంగా నిలబెట్టింది. ఆయన తలపై చుట్టుకున్న తలపాగా, ఆయన కన్నుల్లో కరుణ కిరణాలు, పెదవులపై మృదుస్మితం, ఇవన్నీ కలిపి మూర్తిని చూసే భక్తుడికి నువ్వొంటరిగా లేవు, నేను నీతోనే ఉన్నాను అనే సందేశం వినిపిస్తాయి. ఆ మూర్తి భంగిమలో కూర్చొని ఉన్న శాంతి, కరుణ, ధైర్యం ఒక భక్తుని మనసుకు భయాల నుంచి విముక్తినిస్తుంది. బాబా చేతులు భక్తులపై ఆశీస్సులు కురిపించే మాతృత్వానికి ప్రతిరూపంగా నిలుస్తాయి. ఎత్తైన వేదికపై ఆసీనుడైన సాయి మందిరంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరి ముఖంలో ఒకే భక్తి భావన అపూర్వంగా కనిపిస్తుంది. ఎవరి హృదయంలో ఎంత తుపాను ఉన్నా, ఎవరి జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఆ మూర్తి ముందు నిలిచిన క్షణం అన్నీ ఆగిపోతాయి. హృదయ ఆర్ద్రత అక్కడ ఆరాధనగా మారిపోతుంది. నల్గొండ నగరంలో ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ మందిరానికి చేరుకుంటారు. కొందరు తమ కోరికలతో వస్తారు, కొందరు ధన్యవాదాలు చెప్పుకోవడానికి వస్తారు, మరికొందరు కేవలం ఆ మూర్తిని చూసి మనశ్శాంతి పొందడానికి వస్తారు. ప్రతి ఒక్కరినీ బాబా ఒకేలా ఆత్మీయంగా ఆహ్వానిస్తారు. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. శ్రీ సాయిబాబా మూర్తి దర్శనం కోసం భక్తులు ఎదురు చూడటం, ఆ క్షణం కోసం హృదయం కరిగిపోవటం, అది ఒక ప్రత్యేక అనుభూతి. బాబా పాలరాతి మూర్తి ముందు నిలబడిన క్షణం మనసు భయాలన్నీ విడిచి విశ్వాసంలో లీనమవుతుంది. శివాజీనగర్ బాబా మందిరంలోకి అడుగుపెట్టిన ప్రతి భక్తుడి కళ్ళు ఒకే దిశలో తిరుగుతాయి. మందిరంలో కొలువై ఉన్న పాలరాతి సాయిబాబా మూర్తి వైపు ఆరాధనగా చూస్తాయి భక్తుల నేత్రాలు. ఆ మూర్తి దర్శనమే భక్తుల హృదయాల ఆరాటానికి సమాధానం. బాబా వారు చూసే చూపే మనసుకు ధైర్యం, ఆత్మకు ఆనందం, జీవితానికి నమ్మకం ఇస్తుంది. అందుకే శ్రీ సాయినాథుని మందిరం నిత్యం భక్తజన సందోహంతో కళకళలాడుతుంది.
భక్తి భావ కాంతి పుంజాలతో మందిరం ఇంద్రధనుస్సులా ప్రకాశిస్తుంది. ఈ సాయినాథుని దివ్యమూర్తి సన్నిధిలోనే చిన్నదైన మూర్తుంటుంది. ఈ మూర్తికే నిత్యం పంచామృతాలతో అభిషేకాలను నిర్వహిస్తారు. అనంతరం పట్టు పీతాంబరాలతో సకల వర్ణ పుష్పమాలలతో మనోహరంగా అలంకరిస్తారు. ఆ దివ్యమూర్తులను కనులారా చూస్తూ భక్తులు పరవశించిపోతారు. శ్రద్ధ సబూరీలతో సాయినాథుని నామస్మరణలతో బాబావారిని సభక్తికంగా కొలుచుకుంటారు. రజత సింహాసనంపై ఆసీనుడైన సాయి రత్నకాంతుల మకుటంతో సర్వాలంకార శోభితుడై మంగళప్రదాయకంగా భక్తానుగ్రహదాయకంగా ప్రసన్న వదనంతో భక్తుల పట్ల కరుణామృత ధారలను వర్షింపచేస్తున్నాడు. శ్రీ సాయినాథుని మందిరంలో ప్రతి ఉషోదయం ఒక దివ్య భక్తి సంగీత ప్రయాణం మొదలవుతుంది. సాయినాథుని నామస్మరణలు, తాళాలు, మృదంగ నాదాలు ఇవన్నీ కలిసి సాయిబాబా మాల జపంలా ఆలయాన్ని నింపేస్తాయి. భక్తుల గళాల్లో వినిపించే భజనలు ఒకే స్వరాన్ని పలుకుతాయి. బాబా కరుణతో శివాజీనగర్ వీధులు కూడా ఆ భజనలతో మేల్కొంటాయి. సాయి రూపధర సాకార నిలయ సాధు జనాపాల రక్షక పాల యోగి రూపధర అభయ ప్రదాయ యోగి రూపధర అభయ ప్రదాయ యోగానందవరా ఖండ యోగానందవరా సాయి రూపధర సాకార నిలయ సాధు జనాపాల రక్షక పాల యోగి రూపధర అభయ ప్రదాయ యోగి రూపధర అభయ ప్రదాయ యోగానందవరా ఖండ యోగానందవరా. మానవ జీవితంలోని చతుర్విధ పురుషార్థాలను సక్రమ మార్గంలో అవలంబించేలా శక్తినివ్వమని బాబాని ప్రార్థిస్తూ హారతి ఇవ్వడం ఆచారం. ఈ మందిరంలోని మూలమూర్తిని హారతిలో దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. భక్తుల మనసు చంచలం కాకుండా దైవ సాన్నిధ్యంలో దివ్య రూపాన్ని ఆపాదమస్తకం ఏకాగ్రతతో చూసి తరించే అద్వితీయ సన్నివేశం హారతి. బాబావారికి హారతివ్వడం అంటే మనల్ని మనం సమర్పించుకోవడమే ఇందులోని అంతరార్థం. దైవాన్ని ఎలా దర్శించినా ఫలితం సిద్ధిస్తుంది. కాని జ్ఞానమనే కాంతిలో చేసిన దర్శనం మాత్రమే మంగళప్రదమై వర్ధిల్లుతుంది. కాబట్టి సాయిబాబా వారికిచ్చే హారతులు షిరిడీ సంప్రదాయానుసారం రోజు 4 మార్లు సాయికి అందించే హారతులు ధార్మిక జీవన జ్యోతులుగా దార్శనికంగా దారి చూపిస్తాయి. శ్రీ సాయినాథుడికి పల్లకీ సేవలు సైతం భక్తుల ప్రగాఢ విశ్వాసాలకు తార్కాణంగా నిర్వహిస్తారు. ఇలా బాబావారికి జరిగే నిత్య పూజలు, జల క్షీరాభిషేకాలు, నైవేద్యాలు, అర్చనలు అన్నీ నియమిత పద్ధతిలో జరుగుతాయి. ఎన్నో నామాలు ఎన్నెన్నో రూపాలు ఎన్నో మంత్రాలు ఎన్నెన్నో తత్వాలు విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా ఇదిగో అద్భుత నామం బీజాక్షర నామం అదే సాయి నామం అదే సాయి నామం అదే
ప్రతి ఉదయం భక్తులు పూజారులతో కలిసి బాబావారికి స్నానాభిషేకం చేయిస్తారు. పూలతో బాబాను అలంకరిస్తారు. సువాసనల గంధం, మల్లెల పువ్వుల వాసన, అగరబత్తుల సువాసన కలిసి ఒక దివ్య వాతావరణాన్ని సృష్టిస్తాయి. నైవేద్యం సమర్పించినప్పుడు భక్తుల కళ్లల్లో ఆనందం మెరుస్తుంది. అది బాబా కరుణకు ప్రతీక. సాయంత్రం దీపారాధనలో వెలిగే దీపాలు భక్తుల జీవితాల అంధకారాన్ని తొలగించే ఆధ్యాత్మిక జ్యోతిలా మారతాయి. బాబావారి ధుని అంటే ఒక అద్భుత శక్తి కేంద్రం. ఆ పవిత్రమైన ధుని కాంతి భక్తుల ఆత్మలను శుద్ధి చేస్తూ వారికి ఆశీర్వాదాల కిరణాలను ప్రసరిస్తుంది. బాబా కాలం నుంచి ఆగని దీపంలా ఈ అగ్ని నిరంతరం వెలుగుతోంది. భక్తులు ధుని వద్ద నిలబడి చేతులు చాపితే వారికొక ఆధ్యాత్మిక శక్తి అనుభూతి అవుతుంది. ఈ ధుని సమీపంలోని సాయినాథుని దివ్య పాదాలు కొలువుదీరి శరణాగతి భక్తి నిదర్శనాన్ని ప్రకటిస్తున్నాయి. ధునికి చేరిన ప్రతి భక్తుడు బాబావారి పాదాలకు వినమ్రంగా నమస్కరిస్తాడు. సాయిబాబా పాలరాతి మూర్తి దర్శనం, భజనల నాదం, పూజల వైభవం, ధుని మహిమ ఇవన్నీ కలిపి శివాజీనగర్ సాయిబాబా మందిరాన్ని భక్తుల జీవితాల్లో శాశ్వతంగా నిలుపుతాయి. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్య కరుణాచితం పరమాద్భుతం. శ్రీ సాయిబాబా వారి మూర్తి దర్శనానంతరం ఈ మందిరాన్ని జీవంతో నింపే మరో ప్రత్యేకత ఉంది. అదే బాబావారికి నిత్యం అందించే హారతులు. షిరిడీ సంప్రదాయాన్ని అనుసరించి సాయినాథునికి ఇచ్చే హారతుల ఆరాధనా పర్వం మనోహరంగా సాగుతుంది. భక్తి పరాకాష్ఠగా నిలుస్తుంది. భక్తులు ఆలపించే హారతి గీతాలు మధురంగా, శ్రావ్యంగా సాగుతాయి. సాయినాథుడు స్వయంగా వచ్చి వేదికపై ఆసీనుడై ఉన్నాడా అనేంతగా భక్తులు తన్మయులవుతారు. ఇలా భక్తుల భజనలు ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం భజనలతో ఈ ఆలయం ఆధ్యాత్మికతతో మారుమ్రోగుతుంది. సాయిబాబా వారి మందిరం నుంచి బయటకు అడుగులు వేస్తే ముందుగా కనిపిస్తుంది చిన్న గణపతి ఆలయం. విఘ్నేశ్వరుడా, బాబా దర్శనం సాఫల్యం కావాలి అని భక్తులు మొదటగా గణపతిని ప్రార్థిస్తారు. ఆయన విఘ్నాలను తొలగిస్తేనే భక్తి మార్గం సులువవుతుంది. అలాగే శ్రీకృష్ణుడి ఆలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. మురళి పట్టుకొని వ్యస్త పాదార విందుడై నిలుచున్న మురళీమోహనుడు భక్తుల హృదయాలను రసమూర్తిలా నింపేస్తాడు. భక్తులు బాబాను దర్శించి వచ్చిన తర్వాత కృష్ణుడు గీతాన్ని వినిపిస్తున్నట్లు మనసులో అనుభూతి చెందుతారు. దత్తాత్రేయ స్వామి ఆలయం ఈ ప్రాంగణంలో మరింత విశిష్టమైనది. త్రిమూర్తుల ఏకరూపమైన దత్తాత్రేయుడు, సాయిబాబా సిద్ధాంతాలతో ఏకరూపంగా నిలుస్తారు. దత్త అంటే జ్ఞానం, తపస్సు, శ్రద్ధ ఇవన్నీ భక్తుల జీవితాల్ని నిలబెడతాయి. ఇక హనుమంతుని విగ్రహం వద్ద భక్తులు చేతులు జోడిస్తే ధైర్యం, శక్తి, నిస్వార్థ భక్తి ఒకేసారి మనసులో వెల్లువై వస్తాయి. ఇవన్నీ కలిపి ఈ మందిరం ఒక సర్వదైవ సమ్మేళనం. సాయిబాబా బోధించిన సర్వమత సమభావం ఈ ఆలయ నిర్మాణంలోని ప్రతిఫలించింది. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. షిరిడి సాయి దేవా, చిదానంద భావా. షిరిడి సాయి దేవా, చిదానంద భావా. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు.
ఈ సాయినాథుని మందిరానికి మరింత పవిత్రతను చేర్చేది ఒకే వృక్షం, అది ఔదుంబర వృక్షం. భక్తుల హృదయాల్లో దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆలయ ప్రాంగణంలో వెలిసిన ఔదుంబర వృక్షం దత్తాత్రేయ స్వామికి ప్రీతికరమైంది. సాయి మందిరంలో ద్వారకామాయి సన్నిధిలో నిత్యం తైల సమర్పణ జరుగుతుంది. శివాజీనగర్ సాయిబాబా ఆలయం సంవత్సరం పొడవునా ఉత్సవాలతో కళకళ్లాడుతుంది. ముఖ్యంగా శ్రీరామనవమి ఉత్సవం ఈ ఆలయానికి ప్రాణాధారం. ఇక్కడ శ్రీరామనవమి మహోత్సవంగా నిర్వహిస్తారు. ఉత్సవాల రోజున ఆలయం వెలుగుల తారకమై మారిపోతుంది. భజనల ఘోషలు, హారతుల కాంతులు, పూల సువాసనలు ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక సముద్రంగా భక్తులను ముంచేస్తాయి. అన్నదానాలు, హోమాలు, సత్సంగాలు, ప్రతి కార్యక్రమం భక్తులలో ఐక్యతను నింపుతుంది. ఎక్కడ చూసినా బాబా నామస్మరణ, సాయిరాం జపం, భక్తుల ఆనంద కిలకిలలు. దసరా, దీపావళి, గురు పౌర్ణమి, ఉగాది ప్రతి పండుగను ఈ మందిరంలో ఘనంగా జరుపుతారు. గురు పౌర్ణమి రోజున ప్రత్యేక అభిషేకాలు, నిత్య జపాలు, పల్లకీ సేవలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శివాజీనగర్ సాయిబాబా ఆలయం సులభంగా చేరగల ప్రదేశం. హైదరాబాద్ నల్గొండ రహదారిపై భక్తులు బస్సులు, ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా చేరవచ్చు. రైలు మార్గం ద్వారా నల్గొండ రైల్వే స్టేషన్కి చేరి అక్కడ్నించి కొద్ది నిమిషాల్లో శివాజీనగర్ చేరుకోవచ్చు. ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు ద్వారాలు తెరిచే ఉంటాయి. నల్గొండ శివాజీనగర్ సాయిబాబా దర్శనం అనేది కేవలం ఒక మందిర యాత్ర కాదు, అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. బాబా మూర్తి ముందు నిలిచిన క్షణంలో హృదయం విశ్వాసపు దీపంలా వెలుగుతుంది. బాబా ఆశీర్వాదం మనసును తాకిన క్షణం జీవితం ఒక కొత్త శాంతి వసంతంలో వికసిస్తుంది. సాయిబాబా అనుగ్రహం భక్తుల హృదయాల్లో శాశ్వతంగా వెలుగుతూ ఉండే దీపంలా నల్గొండ శివాజీనగర్ సాయిబాబా మందిరం విశ్వాసులందరికీ ఒక ఆధ్యాత్మిక నిలయం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సాయినామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం, సాయినామం వేదమంత్రం, స్వరూపం. దీనుల బ్రోచే దయానిధి సాయి, మహిళోన మహిమలు మా సాయి, పాపుల కాచే ప్రేమామయి సాయి, ప్రియమైన వరములు మా సాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.